అన్న నేను శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్ ని. మీరు నాకు ఆస్ట్రేలియా లగేజ్ బుక్స్ అన్ని లాక్ చేసిದ್ರು. ఎగ్జామ్స్ అన్ని ఎట్లా చెప్పాలి? రాజు అన్న కాబట్టి హెల్ప్ చేస్తున్నారు చాలా. అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. అన్న ఫీజు కూడా అలో చేయలేదు. ఫీజు కట్టమని బుక్స్ కూడా ఇవ్వట్లేదు. బుక్స్ ఆపేసిండ్రు. రాజు అన్న కూడా వచ్చిన తర్వాత నాకు హెల్ప్ అయింది సార్. థ్యాంక్స్ ప్రిన్సిపల్. నా పేరు రాజుగౌడ్ మాట్లాడుతున్నాను. ఉస్మాన్ యూనివర్సిటీ టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడి రాజుగౌడ్. ఇప్పుడు ఇక్కడ విద్యార్థి మీరు బుక్స్ ఇవ్వద్దని ఆపరు. ఎవరు ఆపమన్నారు? మీకు ఎవరు మీకు ఎవరు అధికారం ఇచ్చినట్టున్నా? ఇప్పుడు వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతుంది. వాళ్ళ బుక్స్ ఆపితే ఎట్లా చదువుకోవాలి? వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు మీలాంటి కాలేజీ యజమాని వల్ల. చిన్న బాగా వేసుకొని ఉదయం నుంచి 12 గంటల వరకు మీరు వాళ్ళ చేతిలో ఈ ఎగ్జామ్ రాసేది పెట్టి మీ కాలేజ్ చుట్టూ తిరుగుకుంటూ కూర్చోవాలన్నా? అంటే ఫీజు కట్టకపోతే నువ్వు లగేజ్ ఇరా? లగేజ్ ఇవ్వద్దని చెప్పినోడు ఎవడాడు? యూస్లెస్ వాడు లగేజ్ ఇవ్వద్దని ఎవడాడు చెప్పినోడు? మీ చైర్మన్ చెప్పినా ఎవరు చెప్పిండట్టున్నా? మీకు విద్యార్థులు బుక్స్ ఇవ్వద్దని కాలేజ్ కట్టారు. వాళ్ళ డబ్బులు బుక్స్ ఇస్తావా? ఇవ్వ ఒకటే మాట చెప్పు. నేను ఏం చేస్తావే? తమాషాలు చేస్తున్నా కాలేజ్ పెట్టుకొని. ఇప్పుడు ఇస్తారా? నేను హాస్టల్ దగ్గర ఉన్నా. బుక్స్ ఇక్కడ వాడతారు. రూపాయలు వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి ఇచ్చేది వాళ్ళ దగ్గర ఆటలు ఆడుతున్నా మీరు కాలేజ్ పెట్టుకుని. ఇప్పుడు ఇస్తారా? ఇవ్వరా? గేట్ పడవడతాం మీరు ఇట్లా చేస్తే. గేట్ కాదు, కాలేజ్ దండలో పెడతాం. మళ్ళీ మీకు బుక్స్ ఎందుకు ఆపుతున్నా? ఈ ఎగ్జామ్ టైంలో బుక్స్ బ్యాగ్ లగేజ్ పైన హాస్టల్లో పెట్టుకొని ఎట్లా చదువుకోవాలి అమ్మాయి? మరి ఎందుకు బుక్లు ఇవ్వట? వాళ్ళు పొద్దున్న నుంచి మీ కాడ కావాలి కూర్చొని ఉన్నారు. అంటే ఎందుకు బుక్స్ ఇవ్వట మీరు? అంటే ఫీజు కట్టకపోతే బుక్లు ఇవ్వవా? అదే నువ్వు మెమోలు ఇచ్చేటప్పుడు అది ఏమంటే మాట్లాడుకో. మధ్యాహ్నం చదువుకునే టైంలో నువ్వు డిస్టర్బ్ చేస్తే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే నువ్వు రెస్పాన్సిబిలిటీ. మెమోలు ఇచ్చేటప్పుడు ఒక్క రూపాయి ఇచ్చేది వాళ్ళ దగ్గర ఆటలు ఆడుతున్నా మీరు కాలేజ్ పెట్టుకుని. ఇప్పుడు ఇస్తారా? ఇవ్వరా? గేట్ పడవడతాం మీరు ఇట్లా చేస్తే. గేట్ కాదు, కాలేజ్ దండలో పెడతాం మళ్ళీ.